హలో అందరికీ. ఈరోజు నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. అలాగే మీరు కూడా వేరే కంట్రీ ఎళ్తున్నారంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో, మా ఫ్యామిలీ అందరికీ బాయ్ చెప్పి ఇంక నా లగేజ్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. సో, నా ట్రావెల్ ఐటినరీ వచ్చి నేను ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాలి. చెన్నై నుంచి ఖతార్ దోహా, దోహా నుంచి సాఓ పాలో బ్రెజిల్, బ్రెజిల్ నుంచి మోంటోవిడియో ఉరుగ్వే. సో, ఐ నీడ్ టు బి క్యాచ్ ఆఫ్ 3 ఫ్లైట్స్. సో, ఇక్కడి నుంచి మనం చెన్నై ఎళ్ళాలి కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్ యాజ్ యూజువల్. సో, నా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో. మనం లోపలికెళ్ళగానే మనకి బోర్డులు కనిపిస్తాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా అని. సో, ఇండిగో లైన్‌లోకైతే ఎళ్లి నేను బ్యాగ్ చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ మనకి బ్యాగ్ చెకిన్ తర్వాత వాళ్ళే ఇస్తారు. మీరిక్కడ చూస్తే మీకు ఫ్లైట్ నంబర్ అండ్ బోర్డింగ్ టైమ్ అండ్ సీట్ నంబర్ ఉంటది. సో, మీరు గేట్ నంబర్ చూసుకొని ఆ బోర్డింగ్ టైమ్ కల్లా మీరు ఆ గేట్ దగ్గర ఉండాలి. సో, బేసికల్లీ వి విల్ ప్రిఫర్ 2 అవర్స్ ప్రియర్ ఆఫ్ దట్ ఫ్లైట్. సో, 2 అవర్స్ ముందు మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అన్ని చెక్ ఇన్‌లు అవ్వాలి. డొమెస్టిక్ కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. మీరు ఆ టైం కల్లా వెళ్తే సరిపోతుంది. సో, ఆన్ టైమ్ వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కేసాను. అండ్ ఇండిగో సర్వీస్ కూడా చాలా బావుంటది. ఫస్ట్ టైమ్ ఎక్కిన వాళ్ళకి మాత్రం టేక్ ఆఫ్ టైమ్‌లో చాలా భయమేస్తది. బట్ కొంచెం ఒక మీడియం ఎయిర్‌లోకెళ్ళిన తర్వాత అది సెటిల్ అయితది. వాళ్ళు స్ట్రెయిట్‌గానే ఎళ్తారు. బట్ ఎనీ టర్నింగ్స్, ఎనీ అప్ అండ్ డౌన్స్ తిప్పినప్పుడు మటికి ఇంకా చాలా భయమేస్తది. అండ్ మోర్ విండ్ ఉంటే ఇంకా ఫ్లైట్ ఊగుతానే ఉంటది. అప్పుడు మటికి ఇంకా గులాబ్ జాములు గిలగిల్లాడుతూ ఉంటాయి. సో, ఇండిగోలో అయితే ఈ స్నాక్స్ ఇచ్చారు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో, అలా స్నాక్స్ తింటూ వేవ్ అంతా ఎంజాయ్ చేస్తున్నా హైదరాబాద్ టు చెన్నై. సో, మీకు కూడా విండో సీట్ కావాలంటే మీరు 24 అవర్స్ ట్రావెల్ డేట్ ప్రియర్ మీరు వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి. సో, వెబ్ చెక్ ఇన్‌లో మనకి సీట్ సెలక్షన్ ఉంటది. సో, సీట్ సెలక్షన్‌లో మీరు విండో సీట్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొడితే వెబ్ చెక్ ఇన్ అయిపోతది 24 అవర్స్ ముందు. సో, ఎవరు మిస్టేక్ చేయకండి. చాలామంది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి వెబ్ చెక్ ఇన్ చేసుకుంటారు. అప్పుడు వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే మనకి విండో సీట్ అవైలబుల్ ఉండదు. సో, 24 అవర్స్ ముందు మీరు ఖచ్చితంగా వెబ్ చెక్ ఇన్ చేసుకొని సీట్ సెలక్షన్‌లో మీరు విండో సీట్ పెట్టుకుంటే మీకు విండో సీట్ వస్తది. సో, నా ఆల్ 3 ఫ్లైట్స్ నేను విండో సీటే సెలెక్ట్ చేశాను. ఫైనల్లీ చెన్నైలో అయితే ల్యాండ్ అయినాం. ల్యాండ్ అయిన తర్వాత మిమ్మల్ని ఇలా బస్సులో తీసుకెళ్ళి టెర్మినల్ దగ్గర వదిలేస్తారు. టెర్మినల్ దగ్గర మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ అండ్ ఎగ్జిట్ అండ్ అనదర్ వన్ ఈజ్ బ్యాగేజ్ కలెక్షన్. సో, మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై టు ఖత్తర్ సేమ్ ఫ్లైట్ ఇండిగో అయితే మీరు బ్యాగులు కలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. బట్ నా కేస్‌లో డిఫరెంట్ ఎయిర్‌లైన్స్ ఖతార్ ఎయిర్‌లైన్స్. సో, నేను బ్యాగులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ డిపార్చర్‌కి వెళ్ళాలి. సో, ఇంటర్నేషనల్ డిపార్చర్‌కెళ్ళిన తర్వాత మీకు ఏమేం చెక్స్ ఉంటాయో మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిక్కడ. సో, మనమైతే ఇంటర్నేషనల్ డిపార్చర్‌కొచ్చేసాం చెన్నై. సో, నా ఖతార్ ఎయిర్‌వేస్ కాబట్టి నేను బ్యాగ్ చెకింగ్ కోసం ఆ లైన్‌కి వెళ్ళి నుంచున్నాను. వాళ్ళు నా బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి నాకు ఈ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. మనం ముందు వీడియోలో డిస్కస్ చేసిన 3 డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి బిఫోర్ 30 మినిట్స్ ఆఫ్ దట్ ఫ్లైట్. అండ్ ఇక్కడ చెన్నై డ్యూటీ ఫ్రీ ఆల్సో ఎక్స్‌ప్లోర్ చేశాను. ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. డ్యూ టు సెక్యూరిటీ పర్పస్ చాలా ఇమిగ్రేషన్ వీడియోస్ అయితే తీయలేదు. మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ మీరు ఖతార్ ఎయిర్‌వేస్ ఆర్ మీ ఎయిర్‌వేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ డాక్యుమెంట్ చెక్ చేసి అప్పుడే ఇస్తారు. వాళ్ళు బోర్డింగ్ పాస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే. ఆ తర్వాత మీరు బ్యాగేజ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళు ఎంతైతే ఇస్తారో టికెట్లు అంతే మీరు క్యారీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 46 ఇస్తే 46 మీరు క్యారీ చేయాలి. ఎక్కువ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అటు ఇటు తిప్పి చాలా ఇబ్బంది పెడతారు. సో, మేక్ ష్యూర్ మీరు 46 కేజీస్ ఆర్ మీకెంతైతే ఉందో అంత కేజీస్ మీరు ట్రావెల్ చేయాలి. అలాగే మీరు తర్వాత ఇమిగ్రేషన్ చెక్ ఉంటది. ఇమిగ్రేషన్ చెక్‌కి వెళ్ళాలి. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా 2, 3 క్వెషన్‌లు అడుగుతారు. బేస్డ్ ఆన్ యువర్ వీసా. ఒకవేళ మీ వర్క్ వీసా 2 మంత్సే ఉంటే మిమ్మల్ని రిటర్న్ టికెట్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో, మేక్ ష్యూర్ ఇఫ్ ఇట్ ఈస్ 2 మంత్స్ మీరు మీ కంపెనీ వాళ్ళని రిటర్న్ డమ్మీ టికెట్ అడగండి. మర్చిపోకండి. సో, ఇయన్నీ చూసిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసాను. ఇక్కడ చూస్తే మీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆర్ డిఫరెంట్ కంపేర్ టు డొమెస్టిక్. ఇవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అండ్ మీకు డిస్‌ప్లే ఉంటది. డిస్‌ప్లేలో మీకు అన్ని వీడియోస్ చూడొచ్చు. అండ్ ఈ ఫ్లైట్ కెమెరాస్ యాక్సెస్ ఉంటది మీకు. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అండ్ ల్యాండింగ్ టైమ్‌లో అండ్ చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డెస్టినేషన్ నాది డోహా. సో, డోహాలో మీరేమన్నా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే
ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మొత్తం మీరు ఏది కొట్టినా నియర్ బై కంట్రీస్ ఇవన్నీ. సో, ఇవన్నీ అలా చూసాను. దాని తర్వాత మీకు కెమెరా వ్యూస్ ఉంటాయి. కెమెరా వ్యూస్‌లో మీకు ఫ్రంట్ కెమెరా ఇది ఫార్వర్డ్ అండ్ డౌన్‌వర్డ్ అని ఉంటది. సో, ఇవన్నీ కెమెరాస్ కూడా మీరు చూడొచ్చు. ల్యాండింగ్ టైమ్‌లో చాలా బావుంటది వ్యూ. అండ్ ఇవన్నీ చూసాను. మొత్తం ఆప్షన్‌లన్నీ చూసిన తర్వాత ఆహ్, ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్ళాను. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మూవీస్ వాళ్ళు కొన్నే మూవీస్ డౌన్‌లోడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మనకి చాలా తక్కువున్నాయి మూవీస్. సో, హాలీవుడ్ మూవీస్ కానీ, అరబిక్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఆప్షన్‌లుండవు. వాళ్ళు ఏదైతే ఆప్షన్ ఇస్తారో అవే చూడాలి మనం. సో, ఇది కెమెరా వ్యూ మాట. సో, అండ్ ఇది కెమెరా వ్యూ అండ్ విండో సీట్ చాలా బావుంటది. సో, మేక్ ష్యూర్ మీరు 24 అవర్స్ ముందు వెబ్ చెకింగ్ చేసుకొని సీట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే మీరు ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఎస్పెషల్లీ లాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్, 5 అవర్స్, 10 అవర్స్ ఫ్లైట్‌లు కూడా ఉంటాయి. సో, ఇలాంటి ఫ్లైట్‌లు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెబ్ చెకింగ్‌లో మీరు విండో సీట్ మటికి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, ఫ్లైట్ ఎయిర్‌లో కొంచెం సెట్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అప్పుడు మనం సీట్ బెల్ట్ తీసేయొచ్చు. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ వస్తారు. We're serving the meal service. Would you like to have for breakfast the chicken bourgie, or we have the tomato and cheese omelet with hash brown? It's vegetarian. Or the third one is a chickpea curry. చికెన్. Chicken for yourself, sir. సో, మనకి బీరు, విస్కీ అన్నీ కాంప్లిమెంటరీ ఉంటాయి. సో, మీరు రెస్పాన్సిబుల్‌గా తాగండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అదర్‌వైజ్ డీహైడ్రేట్ అయిపోతారు. సో, అలా బీర్ తీసుకొని అలా వ్యూ అంతా ఎంజాయ్ చేసుకునేలోపు ఖతార్ వచ్చేసింది. సో, దిస్ ఈస్ ద ల్యాండింగ్. సో, దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ విండో సీట్ అండ్ దిస్ స్క్రీన్. సో, నెక్స్ట్ ఫ్లైట్ అయితే మనకి ఇంకా 1 ½ అవర్ టైమ్ ఉంది. సో, అందుకే మొత్తం వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ డోహా ఎయిర్‌పోర్ట్ అంతా ఒక రౌండ్ ఏసాను. సో, ప్రాసెస్ విషయం వచ్చేసరికి సేమ్. ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ బ్యాగేజ్ కలెక్షన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్. సో, మనం ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళాలి సేమ్ ఎయిర్‌వేస్ అయితే. సో, నాది సేమ్ ఖతార్ కాబట్టి నేను బ్యాగేజ్ కలెక్షన్‌కి వెళ్ళలేదు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళాను. సో, సేమ్ ప్రాసెస్ మన క్యాబిన్ బ్యాగ్‌లో ఏమైతే పెడతామో అది మళ్ళీ చెక్ ఇన్ చేసుకోవాలి. అండ్ మీకు బోర్డింగ్ పాస్‌లు మటికి ఫస్టే ఇచ్చేస్తారు వాళ్ళు. సో, సేమ్ ఫ్లైట్ అయితే మీకు ఒకవేళ 3 ఫ్లైట్స్ ఉంటే 3 బోర్డింగ్ పాస్ మీకు ఫస్ట్ ఇస్తారు. సో, బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఫ్లైట్ అయితే ఎక్కేసాను. సో, సేమ్ అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ ఖతార్ ఎయిర్‌వేస్ సేమ్ కాబట్టి. సో, ఒకసారి ఫ్లైట్ మిడ్ ఎయిర్ అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ వస్తారు మళ్ళీ అగైన్. ఫుడ్‌కైతే ఏం లోటు ఉండదు. చూడండి మీరే. సో, మనకి ఫుడ్‌కి, మందుకి లోటే ఉండదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో. బట్ ఎక్కువ తాగకండి. తాగితే డీహైడ్రేట్ అయిపోద్ది ట్రావెలింగ్‌లో. సో, ఇక్కడ అలా కిలోమీటర్లు చూసుకుంటూ ఇంకెప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని చూడడమే సరిపోతది ఫ్లైట్‌లో కూర్చుంటే. ఎందుకంటే ఇది 14 అవర్స్ ఫ్లైట్ జర్నీ. సో, అప్పుడప్పుడు లేసి అలా అలా మంచి వ్యూస్ ఏమన్నా ఉంటే అన్నీ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ పడుకుని పోవడమే నా పని ఫ్లైట్‌లో. సో, ఫైనల్‌గా ఇంత దూరం అయితే వచ్చాను. అండ్ చూసారా మీరు ఒకవైపు ఇక్కడ చీకటి, ఒకవైపు వెలుగు. ఇట్ మీన్స్ మనకి ఇండియాలో చీకటయింది. అండ్ ఈ కంట్రీస్‌లో అదర్ ఆఫ్ గ్లోబ్‌లో మార్నింగ్ వాళ్ళకి. సో, ఇది చాలా బాగుంది ఈ ఆప్షన్ ఈ ఫ్లైట్‌లో. మొత్తం గ్లోబ్ అంతా చూడొచ్చు. కావాలంటే జూమ్ చేసి చూపిస్తా చూడండి. మొత్తం మీకు సౌ పాలో వచ్చేసాం. ఇది బ్రెజిల్‌లో ఉంటది. సో, మీరు కూడా వ్యూ అండ్ ల్యాండింగ్ చూసి ఎంజాయ్ చేసేయండి.
ప్రాసెస్ నెక్స్ట్ ఫ్లైట్ నాకు ఇంకా 3 అవర్స్‌లో టైం ఉంది. సో, మొత్తం సౌ పాలో ఎయిర్‌పోర్ట్ అంతా తిరిగేసాను. అండ్ ఇక్కడ గేట్ నంబర్ ఇంకా అప్డేట్ చేయలేదు. అండ్ ఇలా గేట్ నంబర్ అప్డేట్ చేయకపోతే కంగారు పడకండి. వాళ్ళు అప్డేట్ చేస్తారు స్లోలీ. అండ్ దిస్ ఈస్ ద మ్యాప్ సౌ పాలో. సో, ఈ మ్యాప్‌లో ఎక్కడెక్కడ టెర్మినల్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ చూపిస్తారు. అండ్ లాంజ్ యాక్సెస్ మీకేమన్నా ఉంటే మీరు లాంజ్ యాక్సెస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్లైట్ ఒకవేళ 2 అవర్స్, 3 అవర్స్ డిలే అయ్యి ఉంటే. సో, మన గేట్ నంబర్ అయితే అప్డేట్ అయింది. 320 అంట అది కింద చూపిస్తుంది. సో, కింద వెయిట్ చేశాను ఒక 10 మినిట్స్. అండ్ బోర్డింగ్ అంతా కంప్లీట్ అయ్యి మన ఫ్లైట్ వచ్చింది. సేఫ్‌లీ ల్యాండ్ అయ్యాను ఉరుగ్వేలో. అండ్ ఆఫ్టర్ ల్యాండింగ్ బస్‌లోకి ఎక్కి టెర్మినల్ దాకా వెళ్ళి బ్యాగ్స్ అన్ని కలెక్షన్ చేసుకున్నాను. ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయింది 15 మినిట్స్‌లో. అండ్ నా దగ్గర ఉన్న యూఎస్‌డీలో కన్వర్ట్ చేశాను పెసోస్. సో, ఇక్కడ కరెన్సీ పెసోస్ మాట. సో, ఫర్ సేఫర్ సైడ్ పెసోస్ పెట్టుకున్నాను. అండ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్యాబ్ కోసం వెయిట్ చేసిన ఒక 10 మినిట్స్‌లో వచ్చింది క్యాబ్. అండ్ క్యాబ్ ఎక్కి ఇంకంతే ఇంకా జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేశాను నైట్. సో, హోటల్ రూమ్ వరకు. సో, బట్ చూస్తానికి సిటీ చాలా బావుంది అండ్ గుడ్ వెదర్. బట్ చూడాలి అప్‌కమింగ్ డేస్ ఎలా ఉంటాయో. బట్ మీకు కూడా చూపిస్తాను నా వీడియోల ద్వారా హౌ ఉరుగ్వే అండ్ మోంటెవిడియో and weather and these details I will update soon on my upcoming videos. Stay tuned and subscribe my channel. And finally మనమైతే కొంచెం గాలి పీల్చుకున్నాం ఆఫ్టర్ 24 అవర్స్ ఆఫ్ జర్నీ అండ్ చేంజింగ్ ద ఫ్లైట్స్. మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ వెయిటింగ్ ఫర్ మై హోటల్ రూమ్ ఆల్సో. సో, నా హోటల్ రూమ్ కూడా చూపించేసేస్తాను మీకు. సో, ఇదే మన హోటల్ రూమ్. చూడడానికి రూమ్ చాలా బావుంది. బట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం ఇంకా ఉరుగ్వేని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అంటిల్ స్టే ట్యూన్.